రాయచోటిలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నాయకులు ధర్నా నిర్వహించారు. రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని, రాష్ట్రంలో యూరియాతో సహా ఎరువుల కొరతలను, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఎర్రపురెడ్డి ఆరంరెడ్డి, స్టేట్ బూత్ వింగ్ జనరల్ సెక్రటరీ రెహమాన్ ఖాన్, రైతు విభాగం నాయకులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీస్ యందు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం జిల్లా అధ్యక్షులు ఆరంరెడ్డి గారు, అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన రైతులు, మండల అనుబంధ సంఘ అధ్యక్షులు అందరూ కలిసి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందించడం జరిగింది. ఈరోజు ఆ వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో 15 నెలల ఈ కాలంలో ఎక్కడ చూసినా రైతులకు యూరియా కానీ ఎరువులు కానీ ప్రభుత్వం అందించడం చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే రైతే రాజు అని గడిచిన 5 సంవత్సరాలు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019వ సంవత్సరం అక్టోబర్లోనే రైతులకు అన్నదాత రైతు భరోసా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎందుకంటే కరోనా మహమ్మారిలో కూడా రైతులను కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న కష్టాలను, రైతులు ఏ విధంగా అయితే పొలాల్లో ఉచిత విద్యుత్ అన్నారు, అది సరైన సమయంలో విద్యుత్ అందక చాలా రైతులు అవస్థలు పడుతున్నారు. దీని మీద అన్నిటి మీద ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఈ రైతుల గురించి ఆలోచించి, అదేవిధంగా రైతు భరోసాని పేరు మార్చి ఒక పథకం ఇచ్చారు, అన్నదాత సుఖీభవ. ఆ అన్నదాత సుఖీభవలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 57 లక్షల మందికి ప్రతి ఒక్క రైతును గుర్తించి వాళ్లకు రైతు భరోసా అందించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో 15 నెలల్లోనే దాదాపు 12 లక్షల మంది రైతులను కోత విధించడం ఈ కూటమి ప్రభుత్వానికి చెల్లింది. ఈ 12 లక్షల మంది నోరు కొట్టిన, వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రియతమ ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు నాయుడు గారే. అలాంటి ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి ప్రతి ఒక్క అధికారి కాడి నుంచి మీరు ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఆ 12 లక్షల మందికి కూడా మీరు ఈ అన్నదాత సుఖీభవ అందించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నుంచి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మేమందరం కలిసి ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో కూడా రైతుల తరపున పోరాటం చేస్తామని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం.